ఈ కథలోని సారాంశము మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒకరోజు అడుక్కునేవాడు అందరి దగ్గర డబ్బులను అడుక్కుంటూ ఉండేవాడు ట్రైన్‌లో. అదే ట్రైన్‌లో ఒక రిచ్ మ్యాన్ చూడడానికి సూటు, బూటు వేసుకొని దర్జాగా కూర్చొని ఆరోగ్యంగా కనిపిస్తూ ట్రైన్‌లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే బెగ్గర్ ఆ రిచ్ మ్యాన్‌ని కూడా ఇలా డబ్బులిమ్మని అడుగుతాడు. రిచ్ మ్యాన్ బెగ్గర్‌ను చూసి, "నువ్వు చూడడానికి బాగానే ఆరోగ్యంగా ఉన్నావు. మరియు ఆరోగ్యంగాతో పాటు వయస్సులో కూడా ఉన్నావు. నువ్వు ఏదైనా పని చేసుకొని బ్రతకొచ్చు కదా!" అని చెప్తాడు బెగ్గర్‌కి ఆ రిచ్ మ్యాన్. బెగ్గర్ ఇలా సమాధానం చెప్తాడు. "నన్ను ఎవ్వరు కూడా దగ్గరికి రానివ్వరు. నేను అంత అందహీనంగా ఉన్నానని. నా వాలకం చూసారా నేను ఎలా ఉన్నానో సార్" అని చెప్పుకొస్తారు. "మరేం పర్వాలేదు" అని రిచ్ మ్యాన్ కొన్ని డబ్బులను అతనికి బెగ్గర్‌కి ఇచ్చేస్తాడు. తర్వాత రిచ్ మ్యాన్ బెగ్గర్‌ని ఇలా అంటాడు. "నువ్వు అందరి దగ్గర డబ్బులను తీసుకుంటున్నావు కదా! మరి వారికి ఏదైనా రిటర్న్‌గా ఇచ్చేస్తున్నావా?" అని అడుగుతాడు ఆ బెగ్గర్‌ని రిచ్ మ్యాన్. "నేను జస్ట్ ఒక బెగ్గర్‌ని సార్. నా దగ్గర ఏమంటుంది వాళ్ళకు నేను ఏదైనా ఇవ్వడానికి" అని చెప్పుకొచ్చాడు బెగ్గర్. "అయితే నువ్వు ఇతరుల దగ్గర డబ్బులను అడగకుండా ఉండడం మంచిది కదా! అది చాలా తప్పు. నువ్వు అందరి దగ్గర మనీని తీసుకుంటావు. కానీ రిటర్న్‌గా ఏమీ ఇవ్వకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్? నీకు వాళ్ళ దగ్గర డబ్బులు అడిగే హక్కు కూడా, రైట్స్ కూడా లేవు" అని చెప్పుకొచ్చాడు ఆ రిచ్ మ్యాన్. "నేను ఒక బిజినెస్ మ్యాన్. అయితే నేను నమ్ముతాను. ఎక్స్‌చేంజ్‌ని నమ్ముతాను. ఎవరైనా నాకు ఏదైనా ఆఫర్ చేశారు అంటే నేను వారికి తిరిగి ఏదో ఒకటి ఇస్తాను. అది నా పాలిసీ" అని చెప్పుకొచ్చాడు ఆ రిచ్ మ్యాన్. అయితే రిచ్ మ్యాన్ తను వెళ్ళాల్సిన గమ్యానికి చేరుకున్నాడు. ట్రైన్ నుంచి దిగి వెంటనే స్టేషన్ దిగేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు బెగ్గర్ రిచ్ మ్యాన్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే రిచ్ మ్యాన్ చెప్పిన మాటలు చాలా అర్థం ఉండేలాగా ఉన్నాయి. అలాగే తన ప్రతి ఒక్క మాట కూడా తన మనసుని కదిలించి వేసింది. నిజమే కదా! ఇంత మంచి మాట చెప్పాడు రిచ్ మ్యాన్. నేను అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను కానీ ఎవ్వరికీ నేను ఏమీ ఇవ్వడం లేదు. కానీ నేనేం చేయను? నా దగ్గర ఏమీ లేదు. నేను కేవలం ఒక బెగ్గర్‌ని మాత్రమే అంటూ ఆలోచిస్తూ ఆ రాత్రంతా అలాగే ఉండిపోయాడు ఆ బెగ్గర్. అయితే మరుసటి రోజు బెగ్గర్ తిరిగి స్టేషన్‌కి అడుక్కోవడానికి మళ్ళీ వచ్చాడు. అక్కడ వికసించిన కొన్ని అందమైన రంగురంగుల పూలు కనిపించాయి బెగ్గర్‌కు. వాటి దగ్గరకు వెళ్లి ఆ బెగ్గర్, "ఇంత అందమైన రంగురంగుల పూలు నేను అందరికీ ఇవ్వొచ్చు కదా!" అని తన మనసులో ఒక ఆలోచన మెలిగింది. "ఈ అందమైన ఫ్లవర్స్‌ని తిరిగి జనాలకు ఇస్తే బావుంటుందేమో! వాళ్ళు నాకు హెల్ప్ చేసినందుకు ఈ ఐడియా బాగా వర్తిస్తుందేమో కదా!" బెగ్గర్ వెంటనే ఆ మొక్క దగ్గరకు వెళ్లి ఫ్లవర్స్ అన్నిటిని తీసుకున్నాడు. అయితే ప్రజలకు డబ్బులు ఇస్తే తను కొన్ని ఫ్లవర్స్‌ని రిటర్న్‌గా ఇచ్చేసేవాడు. అప్పుడు జనాలు అది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనందించేవారు. అలా కొన్ని రోజులు గడిచాయి. కానీ అదే స్టేషన్‌లో మళ్ళీ రిచ్ మ్యాన్ కనిపించాడు. అతనితో మాట్లాడి, "సార్, నన్ను గుర్తుపట్టారా? మీరు ఇచ్చిన ఈ ఐడియాతోనే నేను బాగా మారిపోయాను" అని చెప్పుకున్నాడు బెగ్గర్. "ప్లీజ్ నాకు ఎంతో కొంత మనీ ఇవ్వండి. ఈ ఫ్లవర్స్ మీకు నేను రిటర్న్‌గా ఇస్తాను. చాలా పెద్ద మనసు చేసుకొని నాకు ఏదైనా ఇవ్వండి. తృప్తిగా ఉంటుంది. అలాగే ఈ ఫ్లవర్స్‌ని కూడా రిటర్న్‌గా తీసుకోమని" చెప్తాడు. రిచ్ మ్యాన్ తన ఉన్న డబ్బులను బెగ్గర్‌కు ఇచ్చి ఫ్లవర్స్‌ని రిటర్న్‌గా తీసుకుంటూ ఉంటాడు. నవ్వుతూ అప్పుడు, "నువ్వు నిజంగా చాలా మారిపోయావు" అని చెప్తాడు రిచ్ మ్యాన్. "ఈరోజు నిజంగా నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ లాగా కనిపిస్తున్నావు. అచ్చం నాలాగా" అని చెప్తాడు రిచ్ మ్యాన్. ఆ బెగ్గర్ తన మీద ఒక నమ్మకం వచ్చింది. చాలా ఉత్సాహంతో ట్రైన్ దిగేసి, ఆకాశం వైపు చూసి కాన్ఫిడెంట్‌గా గట్టిగా అరుస్తాడు. తను ఏదో సాధించాను అని. తను ఇప్పుడు ఒక బెగ్గర్‌ని కాదు. నేను ఒక బిజినెస్ మ్యాన్. నేను ఇప్పుడు నా జీవితాన్ని ధనవంతుడిలాగా మార్చుకుంటాను. అక్కడ ఉన్న జనాలు అన్నీ కూడా తన వైపే చూస్తూ ఉన్నారు. పిచ్చివాడు అరుస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నారు అందరూ కూడా. అతన్ని చూసి దూరంగా పారిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళకు తెలియదు కదా! అతను నేర్చుకున్నాడు డబ్బు విలువ ఎలా ఉంటుందో, మరియు జీవితాన్ని ఇప్పుడు డబ్బు ఎలా మార్చిందో అని. కొన్ని సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత ఇద్దరు వ్యక్తులు సూటు, బూటు ధరించి చేతిలో సూట్‌కేస్ పట్టుకొని స్టేషన్‌లో నిలబడి ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు చూస్తూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఇలా అంటూ ఉన్నారు, "నన్ను మీరు గుర్తుపట్టగలరా?" అని. ఇంకొక వ్యక్తి ఇలా అంటూ ఉన్నారు, "నో మై ఫ్రెండ్, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ చూడలేదు"
ఐ థింక్ ఇదే మా ఫస్ట్ మీట్ అనుకుంటాం. మనమిద్దరం ఇదే మొదటిసారి అనుకోవడం, కలవడం అని చెప్పుకొచ్చాడు. మొదటి వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. సార్, ఇదే ఫస్ట్ టైం. కానీ 3 సార్లు నేను మిమ్మల్ని కలిశాను ఇంతకు ముందు. మొదటి వ్యక్తి చిన్న నవ్వు నవ్వి, ఫస్ట్ టైం మనం ఒకే స్టేషన్‌లో ప్రయాణం చేశాం. నేను ఒక బెగ్గర్‌ని. మీతో నేను మొదటిసారి మాట్లాడినప్పుడు అప్పుడు మీరు చెప్పారు, ఎలా నా జీవితాన్ని ఖచ్చితమైన మార్గాన్ని ఎంచుకోవాలో అని. సెకండ్ టైమ్ నేను మీకు కొన్ని పూలు ఇస్తూ కనిపించాను. తరువాత నేను ఒక పెద్ద పూల వ్యాపారిగా మారిపోయాను. అలా ఒక్కో మెట్టు ఎత్ ఎత్తుకు ఎదుగుతూ ఇప్పుడు నేను బట్టల వ్యాపారం కూడా మొదలుపెట్టి అన్ని సిటీస్‌లో కూడా చాలా బట్టల వ్యాపారాలను ప్రారంభించాను. ఒక గొప్ప బిజినెస్ మ్యాన్‌గా ముందుకు వెళ్తున్నాను అని చెప్పుకొచ్చాడు. మీరు నా ఫస్ట్ మీట్‌లో చెప్పిన రూల్స్ అన్నీ కూడా ఆలోచించి ఖచ్చితంగా దాన్ని జాగ్రత్తగా సరి అయిన మార్గాన్ని ఎంచుకొని అడుగులు వేశాను. సెకండ్ టైమ్ కలిసినప్పుడు మీరు నాకు భరోసా ఇచ్చారు. నేను నిజమైన బిజినెస్ మ్యాన్‌ని అని. నాలో ఏదో ఉత్సాహాన్ని నింపింది. నన్ను నేను మార్చుకొని ఒక్కో మెట్టు ఎదుగుతూ నేను బిజినెస్ మ్యాన్ లాగా నా ఆత్మధైర్యంతో ముందుకు సాగాను. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఆఫ్ టైమ్ అండ్ రెస్పెక్ట్ టు లెర్న్డ్ మీ అండ్ యూ టీచ్డ్ మీ హౌ టు సక్సెస్ టు రీచ్. ఐ థింక్ దిస్ ఈజ్ వాల్యూ ఆఫ్ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సర్ అని చెప్పుకొచ్చాడు ఆ మొదటి వ్యక్తి రెండో వ్యక్తితో. బెగ్గర్ బెగ్గరే కాదు, మనం కూడా ఏమీ చెయ్యలేము అని నిస్సహాయపడకుండా, వయస్సుతో సంబంధం లేకుండా, వచ్చిన ప్రతి అవకాశాన్ని వృధాగా పోనివ్వకుండా, చిన్న పని అయినా సరే, దానితో ఎంతో కొంత నేర్చుకొని మనము పెద్ద సమస్యల్ని పరిష్కరించుకోగలం. ఈ స్టోరీ వాల్యూ ఆఫ్ టైమ్, వాల్యూ ఆఫ్ మనీ, వాల్యూ ఆఫ్ రెస్పెక్ట్‌తో మనల్ని ఎలా ఉండాలో ఒక అద్దంలో చూపిస్తున్నట్టుగా ఉంది. కాంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తనుజ యూనిక్ థింగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్.